నిత్య నూతన భావపరిమళం గురజాడ సాహిత్యం. 162 సంవత్సరాల గురజాడ మరణించి 109 సంవత్సరాలు అవుతోంది. తెలుగువారు ఇంకా ఆయన్ని గుర్తు చేసుకుని ఆయన రాసిన కవితలు, కథలు, ముఖ్యంగా నాటకరాజమైన కన్యాశుల్కం నాటకాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూ వింటూ పులకరిస్తున్నారంటే ఆయన చేసిన రచనలు ప్రతి కాలంలోనూ పాఠకుల హృదయాలని, మస్తిష్కాలని స్పృశించే శక్తి గలవి అయి ఉండాలి. ఆయన మాటలు సామాన్య వారి గురించి, వారి సమస్యల గురించి చెబుతున్నట్టుగాను, మాన్యులకి స్ఫూర్తిదాయకంగాను, ఉత్తేజభరితంగానూ ఉండి ఉండాలి. ఆయన యశస్సు అజరామరమైనది. ఆయన జీవించినది కేవలం 53 సంవత్సరాలు. రాసినది వాసిలో అంత ఎక్కువ కాదు, కానీ ఆయన సృష్టించిన పాత్రలు తరతరాల సాహితీ ప్రియులని ఉత్తేజపరుస్తూ చదువరుల గుండెల్లో కూర్చుని ఉంటాయి. గురజాడ కమ్యూనిస్టులకి కార్ల్ మార్క్స్ గాను, అభ్యుదయవాదులకి, ఆదర్శవాదులకి అగ్రజుడుగాను, ఛాందస్సులకి సత్యవాదిగాను కనిపిస్తాడు. అంగబలం, అర్ధబలం లేని అర్భక సామాజిక చైతన్యమూర్తి శతాబ్దికి పైగా తెలుగువారి గుండెల్లో అభ్యుదయ భావాలు, అభ్యుదయ ఆలోచనలు గుబాళిస్తున్నాడు. దీనికి కారణం ఆయన వాక్యానికి ఉన్న బలం, కళానికి ఉన్న పదును, ఆయన మాటల రాతల వెనక ఉన్న నిజాయితీ. ఆయన కుటుంబంలో పుట్టినవారు ఆయన ఇంటి పేరుకి వారసులు కావచ్చేమో, కానీ ఆయన సృష్టించిన సాహిత్యాన్ని కూలంకుషంగా చదివి ఆయన మాటలకి ప్రభావితమై ఆయన ఆదర్శాలని ఎంతో కొంత ఆచరిస్తున్న ఎంతోమంది సాహితీవేత్తలు, సామాజిక చైతన్య స్ఫూర్తిదాతలు కూడా గురజాడ వారసులే. వీరు గురజాడ స్ఫూర్తిని, కీర్తిని వారి వెంట నిరంతరం మోసే సాహిత్య నిత్యాగ్నిహోత్రులే. గురజాడ తెలుగు కథ కూడా, తొలి కథ కూడా కాదా అన్నది ఈనాటి మీమాంస కాదు. ఈ రోజుతో ఆ చర్చ కూడా ఆగిపోదు. ఆయనకు ముందు కొంత తెలుగు కథా రచయిత్రులు ఉండవచ్చు, కానీ వారి పేరు కానీ వారి రచనలు కానీ మనకి అంతగా పరిచయం లేదు. అదే కాకుండా వారి రచనలు సమాజం మీద చూపిన ప్రభావం అంతగా దాఖలాలు కనపడం. ఈ రోజుల్లో కూడా సంవత్సరానికి సుమారు 3000-4000 కథలు ఇక్కడ అక్కడ ప్రచురితం అవుతున్నాయి. కానీ అత్యంత ప్రచార అవకాశం ఉన్న ఈ కాలంలో ఎన్ని కథలు ఎంతమందిని ప్రభావితం చేస్తున్నాయి? ప్రచార మాధ్యమాలు, ప్రసార మాధ్యమాలు లేని కాలంలో రాసిన దిద్దుబాటు ఈనాటికి ప్రభావవంతమైన కథగా నిలిచింది అంటే ఆ కథకి ఎంత ప్రత్యేకత ఉండాలి? ఆ ప్రత్యేకతలు మనకి ఎంతోమంది దిద్దుబాటు అనే గురజాడ రాసిన తెలుగు కథ మీద వచ్చిన విమర్శలు, వ్యాసాల ద్వారా అర్థమవుతుంది. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, గురజాడ రాసింది తక్కువే అయినా ఆయన వ్యాసాల మీద, కథల మీద, కవితల మీద, నాటకం మీద వచ్చిన, ఆయన మీద కూడా వచ్చిన వ్యాసాలు సుమారు 25,000 పుటలు ఉంటాయేమో అని అంచనా. గురజాడ 5 కథలు నవల కోసం రాసుకున్న సాయుధ, ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనసు ఫౌండేషన్ వారు సంకలనం చేసిన గురజాడ సమగ్ర సాహిత్యం అన్న పేరుతో పుస్తకం ద్వారా మనం కొంతవరకు గురజాడ గురించి, ఆయన రచనల గురించి చదువుకున్న కొన్ని ఆలోచనలు ఆయన గురించి చేసుకోవాలి. గురజాడ జన్మదినం సందర్భంగా, ఆయన వర్ధంతి సందర్భంగా అశేష తెలుగు భాషాభిమానులు ఆయన తలుచుకుంటున్నారు ప్రతి సంవత్సరం. ఇది ఎంతో సంతోషం. సాధారణంగా గురజాడ అనగానే కన్యాశుల్కం మాత్రమే గుర్తు వస్తుంది. కానీ చాలామంది గురజాడ రాసిన కథలు, వ్యాసాలు, తదితర రచనలు తలుచుకుని 10 మందితో పంచుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. అది మరీ సంతోషంగా ఉంది. గురజాడని పొగడమే కాకుండా ఆయన రచనలని 10 మందికి విశ్లేషించి పంచే పని ఎంతోమంది చేస్తున్నారు. అది చాలా ముదావహం. వాడుక భాషని ప్రోత్సహించడంలో, వాడుక భాషలో రచనలు చేయడంలో మనం గురజాడని అనుసరిస్తున్నాం. కానీ ఆయన ఆశయాలకి, ఆకాంక్షలకి కార్యరూపం ఇచ్చే కార్యక్రమం ఎంతమంది చేపట్టాం? కుల, మత, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా మెలగాలని బోధించిన ఆయన రాసిన దేశభక్తి గేయాన్ని పాడుతూ, వింటూ పరవశం చెందుతున్నాం. కానీ మనం కొంతవరకైనా విశాల దృక్పథంతో ఆలోచించే ప్రయత్నం చేస్తున్నామా? మహాత్ముల మాటలకి మనం ఎంత ముగ్ధులమైపోయినా, మనకి ఎంత నచ్చినా, మత్తెక్కించినా ఆచరించడం ఇంచుక కష్టం కదా. గురజాడ బోధనలని మనస, వాచ, కర్మణ నమ్మి ఆచరించే మహానుభావులు ఎందరో ఉన్నారు. అందరికీ శిరస్సు వంచి మనం అందరం నమస్కరించాలి. గురజాడ మరణించి 109 సంవత్సరాలు అవుతున్న ఆయన స్మృతి మీద ఒక సామాజిక
చైతన్యాన్ని తలపెట్టే ఒక సామాజిక సేవా సంస్థ లాంటిది ప్రభుత్వ రంగంలో ఉంటే బాగుంటుంది. ఒక యూనివర్సిటీ పేరు కానీ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక గురజాడ రాసింది ఏమిటి అని ఆలోచిస్తే, గురజాడ రాసింది కన్యాశుల్కం అని చాలామందికి తెలుసు. ఎందుకంటే అది పండితులని పామరులని కూడా ఆకట్టుకుని ఆ నాటకం ఒక ప్రపంచ స్థాయి నాటకంగా నిలిచిపోయే నాటక రాజ్యం అది. కానీ గురజాడ తొలినాళ్లలో సాంప్రదాయబద్ధమైన ఛందోబద్ధమైన కవితల్ని రాశారు. అది చాలామందికి తెలియదు. అది ఎవరో అన్నట్టుగా గురజాడ సంప్రదాయ కవిత్వం కూడా రాయగలడు అని చెప్పుకోవడానికి మాత్రమే కొంతమంది ఉటంకిస్తారు. కానీ ఆయన రాసిన అద్భుతమైన ఖండికలు ఉన్నాయి, ఛందోబద్ధంగా రాసిన సాంప్రదాయ కవిత్వాలు ఉన్నాయి. మనకి లభించినవి కొన్నే అయినా వాటిలో కూడా కొన్ని అసంపూర్తిగానే మనకి కనిపిస్తాయి. ఉదాహరణకి ఆయన రాసిన ఋత శతకం అంటే సత్యవ్రతి శతకం ఒకటి. అది ఈ శతకం అంటే 100 ఉండాలి, కానీ మనకి దొరికినవి 25 మాత్రమే. ఆ 25 కూడా కొన్ని అక్షర దోషాలతో అచ్చుతప్పులతో ముద్రితమైనవే. గురజాడ ఫౌండేషన్ అమెరికా, భారత్ సంయుక్తంగా ఒక ప్రణాళిక ప్రకారం గురజాడ రచనలని వ్యాఖ్యాసహితంగా కొంతమందితోటి రాసి పుస్తక రూపంలోకి ఈ మధ్యనే వెలువరించాం. అందులో భాగంగా గురజాడ రాసిన సాంప్రదాయ కవిత్వాన్ని కూడా మనం విపులంగా విశ్లేషణ చేయించాం కొంతమందితో. ఆ సందర్భంగా తెలిసిందేమంటే, గురజాడ రాసిన ఋత శతకంలో సుమారు 20 అక్షర దోషాలు ఉన్నాయని. అవి వారు రాసిన కవిత్వంలో ఖండికలో ఉన్నవి కాకపోవచ్చు. చేతిరాత్తో రాసినప్పుడు తర్వాత అచ్చు వేసినప్పుడు దొర్లిన అక్షర దోషాలు కావచ్చు. అదేవిధంగా సుభద్ర అనే 3 భాగాల ఖండకావ్యం మనకి గురజాడ రాసినది లభ్యమవుతుంది. అందులో సుమారు 78 పద్యాలు మాత్రమే మనకి దొరికాయి. ఇంకా ఉండొచ్చని కొంతమంది అంచనా. ఈ సుభద్ర కావ్యంలో కూడా ఎన్నో అక్షర దోషాలు, అక్కడక్కడ ఛందో దోషాలు కూడా దొర్లినట్టుగా పెద్దలు గమనించారు. వీటిని సవరించి పరిష్కరించి మనకి అందజేసిన డాక్టర్ వారణాసి శివరామకృష్ణ గారు, మహాకవి, కుమారభారతి, శతావధాని అయిన డాక్టర్ వారణాసి శివరామకృష్ణ గారు ఈ పుస్తకాల కోసం గురజాడ రచించిన మహాకవితా ఖండికలు అనే పేరుతో గురజాడ ఫౌండేషన్ వారు అచ్చువేసిన పుస్తకం కోసం ఎంతో శ్రమపడి సుభద్ర ఋతశతకం మీద ఆయన వ్యాఖ్యానంతో పాటు అర్థాలను ఇస్తూ పరిష్కరణ కూడా చేశారు. అలాంటి వారికి మనం రుణపడి ఉంటాం తెలుగు జాతి. ఎందుకనంటే మనకి పద్య సాహిత్యం మరుగున పడుతున్న ఈ రోజుల్లో పూర్వపు గురజాడ లాంటి మహాకవులు రాసిన పద్య సాహిత్యాన్ని కొంచెం పరిష్కరించి యువతకి అందించే ప్రయత్నం అందరూ చేయాలి. ఆ ప్రయత్నం మాతో కలిసి చేసిన మహాకవి కుమారభారతి, శతావధాని డాక్టర్ వారణాసి శివరామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. తర్వాత ఈ కవితలు చాలా ఉన్నాయి గురజాడ రాసిన, కానీ మనకి అందిన కవితలు వేరు వేరు విభాగాలుగా ఎంతోమంది ఆవిష్కరించారు. గురజాడ ఫౌండేషన్ వేరే రూపంలో, అంటే ప్రతి కవితకి ఒక వ్యాఖ్యానం లేక వ్యాఖ్య రాయించి ప్రచురించాం. అది చాలా గొప్ప విషయం. గురజాడ రాసిన ఖండికల్లో చాలా గొప్ప ఖండికలు ఉన్నాయి. అందులోనూ గురజాడ రాసిన కాసులు అనే ఖండిక చాలా అద్భుతమైన ఖండిక. అది డబ్బు గొప్ప ఏది గొప్ప అనే ఒక భార్యాభర్తల సంభాషణ ఆధారంగా ఉంటుంది. అది భార్యాభర్తల ప్రేమకి నిదర్శనంగా గురజాడ రాసిన ఒక మంచి ఖండికని అందరికీ తెలియాలి. ఈ ప్రయత్నం ఎందుకు అంటే, గురజాడ సాహిత్యం అక్కడక్కడ వార్తాపత్రికల కోసం గురజాడ వర్ధంతికి జయంతికి మాత్రమే కాకుండా విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా తెలుగు విభాగాలు, దాంతోపాటు సామాజిక శాస్త్రాన్ని బోధించే విభాగాలు కూడా గురజాడ రచనలని చదివించి వాటి మీద పరిశోధనలు చేయించాలి. పరిశోధనలు గురజాడ సాహిత్యం మీద చాలా వచ్చాయి, కానీ కూలంకుషంగా లోతుగా గురజాడ కవిత్వం, సామాజిక చింతన మీద ఎన్నైనా అధ్యయనాలు చేయవచ్చు, ఎన్నైనా పరిశోధనలు చేయవచ్చు. ఆ దిశగా విశ్వవిద్యాలయాలు తెలుగు ప్రాంతాల్లో ఉండే, తెలుగు మాట్లాడే ప్రాంతాలకి దూరంగా ఉండే విశ్వవిద్యాలయాలు ఈ పనిని చేపడతాయని మనం ఆశిద్దాం. ఇకపోతే గురజాడ కథలు చాలా ప్రచారంలో ఉన్నాయని ఇంతకుముందు చెప్పాను నేను. ఇందులో గురజాడ రాసింది ఎక్కువ లేదు, కానీ గురజాడ మొట్టమొదట రాసినది ఇంగ్లీష్లో కవితలు కానీ ఇంకా ఏదైనా వ్యాసాలు కానీ. కానీ ఆయన బెంగాల్కి చెందిన ఒక పెద్ద ఆయన సలహా మేరకు
తెలుగులో రాయడం మొదలుపెట్టి మన తెలుగు భాషకి వన్నె తెచ్చారు. గురజాడ గొప్పతనం ఏమంటే వాడుక భాషని ప్రజలకి దగ్గరగా అయ్యేలా తీసుకురావడం, వాడుక భాషలో రచనలు చేయడం, అందుకు సరైన సామాగ్రిని కూడా ఆయనే సమకూర్చుకోవడం, అది గురజాడ గొప్పతనం. ముత్యాల సరాలు అనే ఒక ఛందస్సుని ఆయనే కనిపెట్టి దానికి అనుగుణంగా దాన్ని వాడుకుంటూ ఎన్నో రచనలు, కవితలు ఆయన రాశారు. అలాగే ఆయన తాత్విక దృష్టి, సునిశ్చితమైనటువంటి అబ్జర్వేషనల్ స్కిల్స్ అంటే ఆయన ఒక నమూనాగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా దిద్దుబాటు అనే తొలి కథ ఆయన రాసినప్పుడు ఆ తొలి కథ ఈనాటికి నిత్యనూతనంగా ఉంది. ఎందుకంటే ఆ తొలి కథలో ఆయన రాసిన అంశం, ఆయన శైలి, తర్వాత ఆయన చివరగా చిన్న కొసమెరు. ఈ కథలో ఎక్కువ పాత్రలు ఉండవు, ఉన్న పాత్రలు చాలా గంభీరంగా ఉంటాయి. తర్వాత అది కథ పేరు చెప్పినట్టుగానే అది దిద్దుబాటుకి సంబంధించినది. చదువుకున్న భార్య భర్తను ఏ రకంగా తన ఆలోచనలకు అనుగుణంగా మలుచుకుంది అనే విషయం. రెండవది మనం గమనించాల్సింది ఏమంటే గురజాడ రాసిన కథల్లో అంశం మాత్రమే కాదు, భాషాపరంగా కూడాను దిద్దుబాటు తొలి కథ అయినా కూడా తర్వాత ఆయన దాన్ని కొంచెం సంస్కరించి భాషాపరంగా ఇంకా వాడుక భాషలోకి ఇంకా దగ్గరగా తీసుకొచ్చి కమలిని అనే పేరుతోటి ఆయన రెండవ కూర్పు చేశారు. అది అద్భుతమైన కథే కాకుండా ఏ రకంగా అయితే వాడుక భాషలో సామాన్యులకు సైతం, వ్యవహారిక భాషలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఆనాటి గురజాడ చేసిన ప్రయత్నం. తర్వాత గురజాడ రాసిన కొద్దిపాటి కథల్లో రెండు గొప్ప కథలు, ఒకటి మీ పేరేమిటి, తర్వాత మతము విమతము. ఈ రెండు మతానికి సంబంధించిన అంశాల ఆధారంగా రాసిన కథలు. ఆ కథలు ఆయన రాసి శతాబ్దం దాటినా ఈనాటికి కూడా ఎంతో నిత్యనూతనంగా కనిపిస్తాయి. ఈనాటి సమాజంలో కూడా జరుగుతున్న విషయాల ఆధారంగా ఆయన రాశాడేమో అన్నట్టు అనిపిస్తుంది. అంటే గురజాడ ఎంత ముందు చూపుతోటి రాశాడు అని మనం అనుకోవాలా, లేక గురజాడ రాసిన కాలం నాటి పరిస్థితులే ఇంకా శతాబ్దానికి పైగా మన సమాజంలో నెలకొన్నాయని అనుకోవాలా, మనం అందరం కలిసి ఆలోచించాలి. గురజాడ కథాశిల్పం, గురజాడ కథల నిర్మాణ కుశలత, భాషా సౌరభం ఎనలేనివి. ఎందుకంటే ఆయన రాసిన కథల్లో ఏ ఒక్క పదం కూడా మనం తీయడానికి లేదు, ఏ ఒక్క వాక్యాన్ని కూడా మనం సవరించడానికి వీలు లేదు. ఎందుకంటే అంత పగడ్బందీగా ఆయన నిర్మాణం చేస్తారు. వాక్య నిర్మాణం, పదాల వాడుక, పొందికతో పదాల వాడుక, అది ఆయన గొప్పతనం. అందుకే ఇప్పటిదాకా ఎవరు చేసినా ఆయన కథల మీద విశ్లేషణ చేస్తూ ఉంటే ఎన్నో విషయాలు ఎంతో ఆలోచనాత్మకంగా చదివి విశ్లేషించి రాయవలసిన ఎన్నో అంశాలు దొరుకుతూ ఉంటాయి. ఈనాటికి కూడా ఎంతమంది పరిశోధకులు రాసినా, ఎన్ని వేల పుటలు ఆయన సాహిత్యం మీద వచ్చినా ఇంకా ఏదో చేయొచ్చు. ఆయన రచనలు అక్షయ పాత్ర లాంటివని మనం అందరూ ఆలోచించి ఆయన రచనల్ని మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి. యువకుల కోసం ఆయన రాసిన కథలని మనం పునఃప్రచురించి యువకులకి మనం అందుబాటులో ఉంచాలని నా అభిమతం. ఇక గురజాడ రాసిన కన్యాశుల్కం గురించి చాలామంది ప్రసంగాలు చేశారు, వ్యాసాలు రాశారు. ఆ గురజాడ రాసిన కన్యాశుల్కం ఆనాటి సామాజిక అంశం మీద రాసిన నాటకం. కానీ గురజాడ రాసిన కన్యాశుల్కం విషయం కంటే ఆ కన్యాశుల్కం వల్ల ఆనాటి సమాజంలో మహిళల దుస్థితి, అందులోనూ బాలికల దుస్థితి ఏమిటి అన్నది ఆయన చక్కటి పాత్రలను సృష్టించడం ద్వారా, ఆ పాత్రలు పలికే మాటల ద్వారా, సంభాషణల ద్వారా ఆయన ఎంతో నైపుణ్యంతో ప్రజల హృదయాలను అత్తుకునేలాగా చెప్పడం మనం గమనించవచ్చు. గురజాడ రాసిన కన్యాశుల్కం వల్ల వచ్చిన వరకట్నంలా కన్యాశుల్కం కాదు. వరకట్నం వల్ల వచ్చే ఆర్థికపరమైనవి అయితే కన్యాశుల్కం వల్ల వచ్చినవి ఆర్థికపరమైనవి, సామాజిక పరమైనవి, ఇంకా లోతుగా ఆలోచిస్తే బాలికల జీవితానికి సంబంధించినవి. ఇవి ఒక అంశాన్ని మనం గమనిస్తే ఇవన్నీ కూడా బాలికల స్థితిని చాలా దుర్భరంగా ఉంది అని వర్ణించిన ఈ ఖండకావ్యంలో అది బాలికల్ని ఎలాగ ఒక వస్తువుగా వాడారు ఆ రోజు సమాజంలో ఒక వర్గం వారు అనేది ఆయన చెప్పవలసిన అంశం. అది సైకిలికల్గా జరుగుతుంది. కన్యాశుల్కం ఇస్తే ముసలివరుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వయసులో ఉండే తేడా వల్ల భర్త తొందరగా మరణిస్తాడు. అప్పుడు ఇంకా బాలికగానే ఉన్న విధవరాలైన ఈ బాలిక పరిస్థితి ఏమిటి, సమాజంలో ఆవిడ స్థితి గతి ఏమిటి అనే అంశాన్ని గురజాడ ఎంతో
నైపుణ్యంతో విశ్లేషించి ప్రజలని ఆ సమస్య మీద ఆలోచించేలాగా చేశాడు. ఈ కన్యాశుల్కం మీద ఇంకా వేరువేరు కోణాల్లో సామాజిక పరమైన పరిశోధనలు జరగాలని నా ఉద్దేశం. గురజాడ ఇతర కథానికలు, మహా కవితా ఖండికుల పేరు మీద కథలు, ఆయన రాసిన కావ్యాలు ఒక పుస్తక రూపంలో విశ్లేషణాత్మకంగా రాసిన వ్యాసాల సహితంగా ప్రచురించాం. వాటిని అధ్యాపకులు చదవడంతో పాటు విద్యార్థుల చేత చదివిస్తారని ఆశిస్తున్నాను.